నైస్. సో ముందుగా ఒకసారి గట్టిగా చప్పట్లు వినయ రత్నంకి. తన ఒక్క డ్రీమే కాదు, ఎంతోమంది రాజమండ్రి నుంచి ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈరోజు ఒక సినిమా చేసి ఈరోజు థ్యాంక్ యూ మీట్లో మిమ్మల్ని కలవడం, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అభి, కిట్టు, రితిక్, గిరి ఫాస్ట్ సరే అండి, ఫాస్ట్. థ్యాంక్ యూ మీట్లో కూడా డైరెక్షన్ చేస్తూనే ఉన్నారు వినయ్. గిరి ఫాస్ట్. సో బేసికలీ ఇప్పుడు ఈ సినిమా బాగుంది, ఇదంతా క్రెడిట్ నాకు వస్తుంది, కానీ వీళ్ళు ఈక్వల్గా కష్టపడ్డారు ఈ సినిమాకి. వీళ్ళు నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రితిక్, గిరి, అభి, కిట్టు, వీళ్ళు ముగ్గురు నా అసోసియేట్ డైరెక్టర్స్, వీడు మా అసిస్టెంట్ డైరెక్టర్, నా తమ్ముడు కూడా. సో వీళ్ళు ఈక్వల్గా కష్టపడ్డారు, ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క చిదంబరం తీయగలరు, అంత టాలెంటెడ్ వీళ్ళు. సో వీళ్ళు ఎవరైనా మీ ప్రొడ్యూసర్స్ ఎవరైనా చూస్తే మా వాళ్ళు కథలు పట్టుకుని వస్తే కళ్ళు మూసుకొని మా వాళ్ళకి యాక్సెప్ట్ చేసేయండి, అంత టాలెంటెడ్ వీళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. రెడీ. నెక్స్ట్ శివ మా కో డైరెక్టర్. సారీ మా కో డైరెక్టర్ శివ. తను ఇప్పుడు ట్రయల్స్ చేస్తున్నాడు. మావాడు కథట్టుకొచ్చినా యాక్సెప్ట్ చేసాను, అంతే టాలెంటెడ్ మావాడు కూడా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ స్టేజ్ మీద రావడం కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాం. ఫైనల్లీ ఇక్కడ దాకా వచ్చి మా సక్సెస్, మా థ్యాంక్ యూ మీట్ చెప్పుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చాం. మర్చిపోయాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని నమ్మినందుకు. ఇవాళ ఇక్కడ దాకా వచ్చాం, మీరు తలుచుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మా సినిమా ఇక్కడ దాకా రావడానికే మీరే కారణం సార్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నిలబెట్టినందుకు. థ్యాంక్ యూ సార్. రమణారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ రిలీజ్ అంతా కూడా చాలా అంటే చాలా మాకన్నా ఎక్కువ మీరు పుష్ చేస్తూ ఎవ్రీడే మెసేజ్లు పెట్టు, అక్కడ పోయి ఇంకా పుష్ చేయండి అని చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వంశీ నందిపాటి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ బేసికలీ లాస్ట్ 4 days మేము సినిమా టెక్నికల్లీ నిన్న రిలీజ్ అయినా మేము ప్రీమియర్స్ అవి ఒక 3 days బ్యాక్ నుంచే స్టార్ట్ చేసాం. వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్. అందులో అంటే మేము అబ్జర్వ్ చేసిన ఒక క్రేజీ థింగ్ ఏంటంటే, ఒక బ్యూటిఫుల్ థింగ్, జనరల్గా రివ్యూ రాసిన తర్వాత యాక్టర్స్ క్యాస్ట్ గురించి రాసినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరం అలియాస్ చిదంబరం ప్లే చేసింది వంశీ తుమ్మలా అని రాస్తున్నారు కదా. సో బేసికలీ వాళ్ళు ఏం రాస్తున్నారంటే, ఈ రివ్యూ రాసేవాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత అని చిదంబరం అని పిలవడం ఇష్టం లేక చిదంబరం అలియాస్ సాల్మన్ వంశీ తుమ్మలా అని రాస్తున్నారు, విచ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అంటే ఆ క్యారెక్టర్తో అలా ట్రావెల్ అయ్యి వాళ్ళకి కూడా ఇష్టం లేదు చిదంబరం అని పిలవడం. సో ఇట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా కొంతమంది ఎలా అంటారంటే, ఈ సినిమా చూసిన తర్వాత మాకేమనిపిస్తుంది అంటే, మిమ్మల్ని ఉత్తి వినయ్ అని పిలవాలని లేదు, ఉత్తి వినయ్ గారు అని, చిదంబరం గారిలాగా వినయ్ గారు, మన ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇలా రాయాలని ఉంది అని చెప్పేసి రాస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ గెటింగ్ సో మెనీ పాజిటివ్ రివ్యూస్. కానీ ఇంకా ఇది సరిపోతుంది. నేను లాస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నట్టు మాకు రివ్యూస్ కావాలి, మీ రివ్యూస్ వల్లే మాకు హెల్ప్ అవుతుందని అడిగాను. సో చాలామంది వీ గాట్ ఆల్మోస్ట్ 1000+ రివ్యూస్. చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టోరీ పెడుతున్నారు, ఆ లోన్ వాళ్ళు రివ్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దానివల్ల మేము ఇక్కడ ఇవాళ థ్యాంక్ యూ మీట్ జరుపుకునేదాకా వచ్చాం. బట్ ఇంకా సరిపోదు, ఇంకా వీ హ్యావ్ స్టిల్ లాంగ్ రన్. కొంచెం ఇంకా పుష్ చేయండి. ఇది మన ఓన్ తెలుగు సినిమా. జనరలీ ఇందాక మా సార్ అన్నట్టు మలయాళం నుంచి కూడా వీఆర్ గెటింగ్ కాల్స్ దట్ మలయాళం నుంచి ఫర్ ద ఫస్ట్ టైం. జనరల్గా మలయాళం సినిమా రిలీజ్ అయితే మనకు తెలుగులో ఇక్కడ అప్రిషియేషన్ ఇస్తూ ఉంటాం, కానీ మన తెలుగు సినిమాకి మలయాళం నుంచి అప్రిషియేషన్ వస్తుంది, విచ్ ఈజ్ ఎ రేర్ థింగ్. సో మన సినిమాని కాపాడుకుందాం, మన ఓన్ తెలుగు సినిమా, మన రా తెలుగు సినిమా. సో ప్లీజ్ ఇంకా వర్డ్ ఆఫ్ మౌత్ని స్ప్రెడ్ చేయండి, ఇంకా ఎదరికి తీసుకెళ్ళండి. ఇంకా వీ నీడ్ లాట్ మోర్ రివ్యూస్ ఫ్రమ్ యూ. చూసిన వాళ్ళంతా మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మీ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ వీటిలో పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. యా, మా ప్రొడ్యూసర్ వినీషా రెడ్డి గారు, ఆవిడ కూడా ఇక్కడికి మీరు రావడానికి చాలా అంటే చాలా ఫైట్ చేశారు. మాకు తెలిసి ఆవిడ ఎంత ఫైట్ చేశారో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు వీడియో చూస్తూ ఉంటుంటారు. థ్యాంక్ యూ సో మచ్, మీ వల్ల ఇక్కడ దాకా వచ్చాం మేము. అండ్ మా టెక్నీషియన్స్ అందరూ కూడా అసలు ఇరక్కొట్టేశారు. మీరు సినిమాయే మాట్లాడుతుంది వాళ్ళ గురించి, నేను ఇప్పుడు స్పెషల్గా మాట్లాడక్కర్లేదు, సినిమాయే మాట్లాడుతుంది. మా మ్యూజిక్ డైరెక్టర్స్, అక్షయ్, సౌండ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇరక్కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ లీవింగ్ వీ వాంటెడ్ టు రీక్రియేట్ సంథింగ్ because this moment is very very special to us. ఎందుకంటే it took 8 years for us to come here. So yeah boys, ఒక్కసారి అవి
అవి కిట్ ఫాస్ట్ ఒక్కసారి 2 minutes ఏమనుకోవద్దు. దిస్ ఈజ్ సో స్పెషల్ టు అస్ వంశీ. యా, సో ఇక్కడ దాకా రావడానికి చాలా అంటే చాలా 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 ఫేస్ చేసాం. సో నాకు ఈ జర్నీలో ఎప్పుడు నాకు హైనిచ్చేది, ఎప్పుడు లోలో ఉన్న నాకు ఆ స్ఫూర్తినిచ్చే సినిమా జెర్సీ. వి వాంట్ టు రీక్రియేట్ జెర్సీ మూమెంట్, ఎందుకంటే ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్. ఇక్కడ దాకా వచ్చామంటే యా వి వాంట్ టు రెడీ. మాకు ఇచ్చేయండి, మీరు క్రియేట్ చేయండి, జెర్సీ రీక్రియేట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రివ్యూ స్ప్రెడ్ చేయండి, ప్లీజ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ మూమెంట్. ఎస్, నేను ఇది థ్యాంక్స్ మీట్ కాబట్టి నేను కొంత మెయిన్ పీపుల్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను.